ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బీజేపీతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా అత్యంత తాజా విషయానికొస్తే అయోధ్య రామ మందిరం రాముడి ప్రాణప్రతిష్ఠ మహా కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందకపోవడం, ఆ తర్వాత ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధానమంత్రి మోడీకి శుభాకాంక్షలు జగన్మోహన్ రెడ్డి చెప్పకపోవడం, ఎలాంటి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి సెలవు కూడా ప్రకటించకపోవడం, ఇవన్నీ కనుక బేరీజు వేసుకుంటే కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డికి వివాదం మొదలైంది. అందుకే ఆయన కేంద్ర ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించలేకపోతున్నారు అనే అంశం తేటతెల్లమవుతోంది. ఏం జరిగింది మొన్నటి వరకు ప్రత్యేక హోదా విషయంలో కానీ, విభజన చట్టంలోని హామీల అమలులో కానీ, ఆ తర్వాత పార్లమెంట్లో ఏదైనా బిల్లులకు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కానీ, ప్రధాని మోడీకి కానీ అనుకూలంగా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ఆయనతో ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించుకున్నారు. అనేక సందర్భాల్లో మోడీకి బహిరంగ మద్దతు ప్రకటించారు. కానీ తాజా రాజకీయాలు, తాజా పరిణామాలు చూస్తుంటే కేంద్రంతో సఖ్యత దెబ్బతిందా అంటే అవుననే సమాధానం అనేక మంది రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఇదే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి సెలవిస్తారు, ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తారు, ఆ మహోత్సవాన్ని చూసే భాగ్యం కలిగిస్తారు అని అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి స్పందన ఇవ్వలేదు, సెలవు కూడా ప్రకటించలేదు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీకి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. అయోధ్య వైపు తొంగి చూసిన సందర్భాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే ఏం జరిగింది? ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మోడీతో అత్యంత సన్నిహితంగా ఇటు అయోధ్యలో నిన్న రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మోడీకి చంద్రబాబు దగ్గరవడం, ఎట్ ద సేమ్ టైం మోడీకి జగన్మోహన్ రెడ్డి యథావిధిగా దూరమయ్యారా అని అనుమానాలు, ఆ అనుమానాలకి బలం చేకూర్చే పరిణామాలు చోటు చేసుకుంటున్న సందర్భం అయితే కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు, ఆయన ఒక మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్తో చంద్రబాబు దోస్తీ మనందరికీ తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇటు బీజేపీతో ఎలాంటి సఖ్యత కొనసాగిస్తారు, ఎలాంటి స్నేహపూర్వక అడుగులు వేస్తారు అనే అంశంపైన మాత్రం తాజాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం అయితే ఏపీ వ్యాప్తంగా జరుగుతోంది. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.